సాధారణంగా జర్నలిస్టులు అంటే చాలా సీరియస్ గాను ఎన్నో బాధలతో ఉంటారనిపిస్తుంది. కానీ మీరేంటి ఇలా నవ్వుతూ ఉన్నారు? కష్టాలు ఉంటాయి, కష్టాల్లోనే సుఖం ఉంటుంది. అంటే మనం చూసేటువంటి కోణంలో ఉంటుంది ఇదంతా కూడా కదా. దేవుడి దగ్గర అసలు ఏం కోరాలి అనేది కూడా మనకి శాంతం తెలియనటువంటి ఒకానొకమైనటువంటి అమాయకపు ఆ మాయ పొరల్లో ఉండిపోతున్నాం మనం. కాకరకాయ గురించి వ్యాసం రాయమన్నా సరే మనం శ్రీశ్రీ కొటేషన్ పెట్టడం పైన. ఒక సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ చేస్తున్నవాడు సడన్గా టర్న్ తిరిగి జర్నలిస్ట్ ఎందుకు అయ్యాడంటే కేవలం ఒక నాటు పడవ వల్ల. కానీ ఇది మొట్టమొదటిసారి నాకు ఆవేశంతో ఆవేదనతో సైంటిఫిక్ కోణము, సోషల్ ప్రాబ్లం కోణము, ఎకడమిక్ కోణము ఇవన్నీ సబ్హెడ్డింగ్స్ పెట్టుకుంటూ ఇవన్నీ రాసి నేను ఒక 2 పేజీలు అప్పట్లో రాసి పంపిస్తే ఈనాడికి పంపించాను. వెనక్కి వచ్చేసింది. నేను జర్నలిస్ట్ ఎందుకు అయ్యారని మీరు అన్నారు కదా, మీరు ఏ ఉద్దేశంతో అడిగారో నాకు తెలియదు. కానీ ఇందులో ఈ క్వశ్చన్ చాలామంది రకరకాల ఉద్దేశాలతో అడుగుతుంటారు, అందుకని అన్నాను. నమస్కారం. జర్నలిస్టుల జీవితాల్లో ఎన్నో కథలు ఉంటాయి. నిత్యం వాళ్ళు వార్తలు అందించడమే కాదు, మనకు తెలియని ఎన్నో విశేషాలు వారి జీవితాల్లో ఉంటాయి. ఒక్కొక్కసారి అవి విషాదం కూడా కావచ్చు. అందరికీ వార్తలు అందించేవారు కొన్నిసార్లు వారే వార్తలుగా మారే పరిస్థితి కూడా ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం. కానీ తనకి జరిగిన అనుభవాలని ఇతరులకు కూడా సంతోషంగా, ఆనందంగా అనిపించేలాగా పుస్తకం రాసి ఒక జర్నలిస్టుగా తన అనుభవాలను అక్షరీకరించిన ఒక వ్యక్తి గురించి వాడు మనం తెలుసుకుంటున్నాం. ఆయనే తుర్లపాటి నాగభూషణం గారు. ఎన్నో మీడియా సంస్థల్లో సుమారు 40 ఏళ్ల పాటు జర్నలిస్టుగా సేవలు అందించారు ఆయన. ఆ తర్వాత తన ఆసక్తి కొద్దీ ఎన్నో నేర్చుకుంటూ ఒక రేడియో ప్రోగ్రాములు చేశారు, రేడియోలో పనిచేశారు, టీవీ మీడియాలో పనిచేశారు. తానే స్వయంగా ఛానల్ 5 పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ దాని ద్వారా విభిన్నమైన సంగీత కార్యక్రమాలు మరెన్నో అందిస్తున్నారు. మరి ఆయన చెప్పే విశేషాలు, ఆయన పుస్తకం గురించిన విశేషాలు తెలుసుకుందామా? నమస్తే నాగభూషణ్ రావు గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? ఓహ్, బాగున్నావు అమ్మా. రాత్రి టీవీకి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాధారణంగా జర్నలిస్టులు అంటే చాలా సీరియస్ గాను ఎన్నో బాధలతో ఉంటారనిపిస్తుంది. కానీ మీరేంటి ఇలా నవ్వుతూ ఉన్నారు? అంటే సుఖాల వెంటనే కష్టాలు ఉంటాయి, కష్టాల్లోనే సుఖం ఉంటుంది. అంటే మనం చూసేటువంటి కోణంలో ఉంటుంది ఇదంతా కూడా కదా. అంటే మనం ఏదో దిగులు పడుతున్నాం కదా అని చెప్పేసి మనం పొద్దున్నే ఎవరికి కూడా నేను ఎవరికి శుభోదయం చెప్పను, నేను అసలు పండక్కి విశేషం చెప్పను అని కూర్చోకూడదు కదా. నేను నాలో ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ చూస్తుంటాను, వాళ్ళకి ఏదో కాస్త తలనొప్పో ఒళ్ళనొప్పో వస్తుంది, ఇక అంతే. ఇక ఆ రోజు మనం ఫోన్ చేసి అరే సంక్రాంతి శుభాకాంక్షలు రా అన్నాం అనుకో, ఏ సంక్రాంతి రా, చిరాగ్గా ఉంది అసలే, అది కాదురా గొబ్బెమ్మలు అసలే సంక్రాంతి పోలేదు అంటాడు. అంటే నేను అనేది ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ కానీ, హ్యాపీ సంక్రాంతి కానీ, ఉగాది కానీ ఇవన్నీ మనం సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని విషయం చెప్పేవే కానీ మనం కాసేపు ఆ రోజు నిజంగా మనం బాధపడుతూ ఉండవచ్చు కాక, అయినా కానీ దాన్ని రిఫ్లెక్ట్ చేయకూడదు. ఎంతో మంది మనకు హాస్య నటులను చూస్తున్నాం కదమ్మా, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి. కనిపించే నవ్వులన్నీ నవ్వులు కావు అన్నాడు ఒక సినిమా రచయిత. అంటే మనం చూస్తున్నటువంటి నవ్వులన్నీ కూడా నిజంగా నవ్వులు కావు అవి. దాని వెనక ఎంతో కొంత ఒక బాధ వెనక కొంత గాథ, ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి అన్నమాట. ఒకసారి బాధలోంచి హాస్యం పుడుతుంది అని కూడా అంటారు. చార్లీ చాప్లిన్ అందుకు పెద్ద కరెక్ట్, 100% కరెక్ట్ అమ్మా. ఎందుకంటే మనం సమాజంలో మనం తెలియదు, మనం ఏమనుకుంటామంటే నేను నా కోసం బతుకుతున్నాను, నేను మహా అయితే నా భార్య నా బిడ్డల కోసం నేను బతుకుతున్నాను, ఎంతైనా డబ్బు దానికోసం సంపాదిస్తున్నాను అనుకుంటున్నాం. కానీ తప్పమ్మా అది. ఏంటంటే మనం సమాజంలో బతుకుతున్నాం. మనం సమాజం సరిగా లేకపోతే మనం ఎక్కడ ఉంటామమ్మా అసలు. కాబట్టి మనం బతుకుతున్నది సమాజంలో ఒకరిగా బతుకుతున్నాం.
సమాజం కోసం బతుకుతున్నాం. ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ స్వార్థ చింతన అనేది కొంత తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మన కష్టాలు సుఖాలు అనేవి కేవలం మనకి మాత్రమే పరిమితం కదా. ఇవాళ నేను మా ఇంట్లో మా ఆవిడ మైసూర్ పాక్ తయారు చేస్తే ఆ ఆనందాన్ని నేను ఒక్కడినే అనుభవించగలుగుతాను. అదే మైసూర్ పాక్ 100 కోపులు తయారు చేస్తే చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెడితే వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. సో కాబట్టి ఏంటంటే మనం ఈ ఆనందం కానీ బాధ కానీ ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి స్థాయి నుంచి మనం సమాజ స్థాయి నుంచి దేశ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి తీసుకురావటమే విశ్వశాంతి. మన హిందూ ఫిలాసఫీ చెప్పేది కూడా అదేనమ్మా. వాళ్ళ మీరు గాయత్రి మంత్రం తీసుకోండి, లేకపోతే ఇంకో మనం అనేకమైనటువంటి మంత్రాల్లో ఉన్నటువంటి సారం కూడా ఏంటంటే లోకా సమస్తం సుఖినో భవంతు అన్నాడు. అంటే మనం గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళేసి మేము బాగుండాలి, వారు నాకు ఈ ఏడాదిలో ప్రమోషన్ వస్తే బాగుంటుంది, కోరికలు, నాకు మంచి కారు రావాలి, ఈ డొక్కు కారు ఏమిటి మంచి కారు కావాలి, లేదా మంచి టూ వీలర్ రావాలి, నాకు నా పిల్లలు మాత్రం చదువుకోవాలి. అంటే ఈ స్వార్థ చింతన నుంచి దేవుడి దగ్గర కూడా మనం అదే కోరుతాం కదా. దేవుడి దగ్గర అసలు ఏం కోరాలి అనేది కూడా మనకి శాంతం తెలియనటువంటి ఒకానొకమైనటువంటి అమాయకపు ఆ మాయ పొరల్లో ఉండిపోతున్నాం మనం. అంటే మీరు జర్నలిస్ట్ గా మీరేం కష్టాలు ఎదుర్కోలేదా? ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇందాక మీరు అడిగిన మొదటి క్వశ్చన్ లోనే బాధాస్ అన్ని ఉన్నాయి. ఏంటంటే నా జీవితం అంతా కూడా చాలా కష్టాలు, నష్టాలు, శాపాలు, తాపాలు, బంధువుల యొక్క విమర్శలు, కిందకి లాగటాలు, లేకపోతే ఇంకేదో కొన్ని రకరకాల అన్నీ మనం పబ్లిక్ చెప్పకూడదు కానీ కొంత జరిగినాయి. అవన్నీ మీ పుస్తకంలో ఏమైనా కవర్ అయ్యాయి ఉంటాయా? ఎస్. ఈ మధ్య నేను జీవన రాగాలు అన్న పేరుతో ఈ పుస్తకం రాశాను. అది 2 భాగాలుగా ఉందమ్మా. జీవన రాగాలు 1, 2 అని. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక సంచిక అని ఒక వెబ్ మ్యాగజైన్ కస్తూరి మురళీకృష్ణ గారు నడుపుతున్నారు దాన్ని. ఆయన అడ్వైజ్ చేశారన్నమాట, మీరు ఏమన్నా రాయొచ్చు కదండి సీరియల్గా, మాకు ఏదైనా రాయొచ్చు కదంటే ఏం రాస్తామండి అని చెప్పి. అంటే ఉగాది నాడు మొదలుపెట్టిన ఏదో ఒకటి అన్నాడు. ఉగాది నాడు మొదలు పెడతామంటే నేను అనుకున్నాను తెలుగు వాళ్ళ నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడ ఈ లిస్ట్ అంతా అనుకుని ఏవో 4 వాక్యాలు రాసేసి చివరిలోకి వచ్చినప్పుడు నేను అని ఒక అర్భక జీవిని ఒక ఎలుకను ఉన్నానని రాశాను. ఇలా కాదండి బాబు, మీరు బాగా రాస్తారు, అంత అద్భుతంగా ఉంది, కానీ నాకు ఇలా కాదు సీరియల్గా కావాలన్నాడు ఆయన. సీరియల్గా ఎట్లా రాస్తామంటే ఇప్పుడు నా జీవితం అనేది ఎంత ఉందని నాకు తెలియదు అసలు. నేనేమి మహాత్మా గాంధీని కాదు, నెహ్రూని కాదు, గట్టిగా మాట్లాడుతూ ఆ వీధిలో ఉన్నటువంటి కనీస రాజకీయ నాయకుని కూడా కాదు, కనీసం ఒక కవినా కాదు, కేవలం జర్నలిస్ట్ని. 40 ఏళ్ళు పనిచేస్తాం అనేటువంటి అది అష్ట కష్టాలు పడి ఏదో లాక్కునేది అమ్మయ్య రిటైర్ అయ్యామా చాలా సంతోషం ఆయన, ఈ జన్మకి పిల్లలు చదువుకున్నారు, పెద్దవాళ్ళు అయ్యారు అనుకుంటా. నేను మా ఆవిడ ఎప్పుడు కూడా అదే అనుకుంటాం. అమ్మ ఎట్లా కూడా ముందు ఒడ్డున పడ్డాం అంటే ఒక స్టేజ్కి వచ్చేసారు. ఎందుకంటే చేప ఈదుకుంటూ అది వృద్ధాప్యం చెందిన తర్వాత దాని మొప్పలు కూడా సరిగ్గా ఆడించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది అనుకుంటుందిట, ఎట్లా కూడా నన్ను ఒడ్డున పడే భగవంతుడా అని. అట్లా ఏదో ఈదుకుంటూ వస్తున్నప్పుడు ఈ అవకాశం నాకు రావటమే చిత్రం అనిపించింది. ఎందుకంటే జీవన రాగా దానికి శీర్షిక ఏమి పెట్టామంటే సాఫల్య యాత్ర అని పెట్టాం. పెట్టిన తర్వాత మొదటి 2 వారాలు అయిపోయిన తర్వాత నేను జంప్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ చాప్టర్లో ఎలుక పుట్టింది అన్నాను అన్నమాట. అంటే నేను మొట్టమొదటి కొన్ని అనుకున్నానమ్మా, ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, రైటర్కి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ముఖ్యంగా ఒక చిన్న విషయం, అంటే మీకు మొదటి నుంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేదా? చిన్నప్పటి నుంచి కూడా? అంటే మొదటి నుంచి కూడా నేను ఎవరిని నొప్పించే స్వభావం అయితే లేదమ్మా. అది మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. నొప్పించే స్వభావం లేదు. ఎవరన్నా ఉంటే కష్టం నేనేదో పడతా గానీ, నేను ఎక్కడ పని చేసినా గానీ నా కింద ఒక 4 మనుషులు అపాయింట్ చేసినా గానీ వాళ్ళ చేత ఎప్పుడు నొప్పించే రకంగా నేను పని చేయించలేదు. నేను ఆంధ్రప్రభలో చేసిన, ఈనాడులో కానీ ఆంధ్రప్రభలో కానీ తర్వాత తరంగాలో కానీ ఇంకెక్కడ చేసినా కానీ అందరినీ కలుపుకుంటూ పోవటం ఒకటి. రెండవది వాళ్ళు చేస్తున్నటువంటి ఉదాహరణగా కెమెరామెన్ చేస్తున్నటువంటి పని ఏంటి, ఆ మినిమం నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. ఒకవేళ రాకపోతే షో ఆగిపోకూడదు. ఒంటరిగా అయినా సరే కొన్ని విషయాలన్నీ కూడా మనం హ్యాండిల్ చేసేటువంటి నేచర్ వస్తేనే కానీ అది పని సవ్యంగా జరగదు. అప్పుడు కానీ మనకు ఆ ర్యాంక్ కానీ దానికి కానీ మనకి ఇచ్చినటువంటి పోస్ట్కి మనం న్యాయం చేయగలుగుతాం. సో అట్లా ప్రతి చోట కూడా నేర్చుకుంటూ వస్తున్నాను. అయితే ఏంటంటే మీరు అన్నట్టుగా
మొదటి నుంచి అయితే ఆనించలేదు. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది క్రమక్రమంగా మనం సమాజం, నేను ఇందా మొట్టమొదటి చెప్పాను మీకు ఏమనంటే, నేను నుంచి సమాజం దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. మనం సమాజం దగ్గర నుంచి దేశం దగ్గరికి వెళ్ళగలుగుతావా లేదా, చివరికి అన్నిటికీ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అవన్నీ ఈ ప్రయాణంలో చేసుకుంటూ పోవాలి. కాబట్టి నేను నా జీవన రాగాల పుస్తకంలో అతని కస్తూరి మురళీకృష్ణ గారికి చాలా స్పష్టంగా చెప్పాను మొదటి రోజునే, అయ్యా నేను నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, నా కష్టాలు చూసి సంతోషపడ్డ వాళ్ళు ఉన్నారు జీవితంలో, నాకు కళ్ళమని నీళ్లు కలుగుతుంటే వాళ్ళు ఆనందంగా పండగలు చేసుకున్నప్పుడు సందర్భాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నేను వాళ్ళెవ్వరినీ కూడా పేరు కూడా ప్రస్తావించకుండా రాస్తాను, మీకు ఇష్టమేనా. ఎందుకంటే ఇంతవరకు వచ్చినటువంటి స్వీయ కథలు ఎవరిదైనా తీసుకొని, మన సినీ ప్రముఖులకు తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ఎక్కడో ఒక్కడ సపోజ్ 500 పేజీల పుస్తకం రాసి ఉంటే 500 పేజీల్లో ఎక్కడో ఒక్కడ మనిషి ఉన్నటువంటి బలహీనత బయటపడుతుంది. ఆ బలహీనత వల్ల ఏమవుతుందంటే, అతను బలానా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు పలానా వాడిని టార్గెట్ చేస్తాడు. ఆ రోజు వాడు యథావా నన్ను అన్యాయం చేశాడు, నన్ను నొక్కేశాడు, తొక్కేశాడు నన్ను, లేకపోతే నేను ఈ పాటికి ఎక్కడ ఉండాల్సిన వాడిని అనుకుంటాడు. అది రాస్తాడు. అది రాయటం కానీ, లేకపోతే ఇట్లా విజువల్గా కానీ ఏదైనా కార్యక్రమం ఉంటే దాంట్లో చెప్పడం కానీ చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, ఇవన్నీ కూడా నీకు జరిగినటువంటి బాధలు, ఇబ్బందులు, హర్డిల్స్. నేను అక్కడి నుంచి ఇప్పుడు కోకాపేట నుంచి ఇక్కడ దాకా వస్తే నాకు ఎన్ని హర్డిల్స్ వచ్చినాయండి. చక్కగా ఘంటసాల పాట పెట్టుకుంటూ మా ఆవిడ పక్కన నేను ఇద్దరం చక్కగా స్టూడియోకి వచ్చే ముందు హాయిగా పెట్టుకుని చక్కగా మంచి మంచి పాటలు వింటూ హాయిగా వచ్చినప్పుడు అప్పుడు ఈ బాధలు కొంచెం తగ్గుతాయి, ఉపశమనం. అంటే అంటే ఇక్కడ దాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నా. అంటే ఏంటంటే మనం ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ ని చూసి తిట్టుకుంటూ మనం మనసులో కోపం తెచ్చుకొని వెళ్ళటం ఒక మార్గం అయితే, పాటలు పెట్టుకుని ఓకే ఇది ఇలాగే ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఎంజాయ్ చేద్దాం అనేది అది మీ ఫిలాసఫీ. 100% అదేనమ్మా. ఎందుకంటే బాబు గారు, జీవితము డ్రైవింగ్ ఒకటే. కరెక్ట్. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి మీరు విజయవాడ, హైదరాబాద్, ఇక్కడ నుంచి మీరు బెంగళూరు ఏదో బయలుదేరాలనుకోండి, ఎన్నో హర్డిల్స్ వస్తాయి కదా, రాకుండా ఉండవు కదా. ఒక చోట 120 కిలోమీటర్ 140 కిలోమీటర్ స్పీడ్లో పోతుంటాం మనం. కొన్ని చోట్లకి వచ్చేటప్పటికల్లా తగ్గించి 10, 15, 10 ఇంకా 5 కిలోమీటర్ల స్పీడ్తో కూడా నడవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. ఎక్కడ స్పీడ్ పోవాలి, ఎక్కడ తగ్గాలి, అందుకని అంటారు, అరే నాయనా ఎక్కడ తగ్గాలో తెలుసుకో ముందు, నీ జీవితం నీకు హాయిగా ఉంటుంది. అలా వచ్చినప్పుడు సముద్రపు ఒడ్డును హాయిగా చూస్తుంటాం, మనం ఎంతో ప్రశాంతంగా కనపడుతుంది, ఎంజాయ్ చేస్తుంటాం ఒక క్యాన్వాస్. అయితే పెద్ద అలా వచ్చినప్పుడు ఏం చేయాలండి, నేను విఐపిని, నేను రేపో మాపో ఆ పెద్ద పోస్టులోకి వెళ్తున్నాను అని ఇట్లా తలకాయ ఎత్తుకి ఉంచితే ఆ అల ఏం చేస్తుంది, మనని పడేస్తుంది. కాబట్టి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ హెచ్చాలి అనేటువంటిది తెలుసుకుంటేనే లైఫ్. అది దాంట్లో డ్రైవింగ్ ఉందా చెప్పినట్టుగా, డ్రైవింగ్ వల్ల కూడా మనకు తెలుస్తుంది అది. అదేవిధంగా మన కెరీర్ కూడా అంతే కదా. ఇవాళ 40 సంవత్సరాల పాటు జర్నలిజంలో మీరు మొట్టమొదటి అడిగారు, జర్నలిజంలో మీకు ఏమి ఈతి బాధలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి ఎన్నో. రాత్రిపూట నేను అర్ధరాత్రి మా ఇల్లు దిల్షుక్ నగర్లో ఉంటే ఆంధ్రప్రభ ఆఫీసు అప్పట్లో, ఇది నేను చెప్పేది 2004, 6 ఆ ప్రాంతాల్లో, ఆంధ్రప్రభ ఆఫీసు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, దాని ఎదురుగుండా సందులో అక్కడ ఉండేది. అక్కడ మేము ఉండేదేమో దిల్షుక్ నగర్లో ఉండేవాళ్ళం, అక్కడ చైతన్యపురి దగ్గర. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి నైట్ డ్యూటీ, నాకు నైట్ డ్యూటీ చేసి కింద పేపర్లు ఉంటాయి కదా మాకు, ఆ పేపర్లు వేసుకుని పడుకుని తెల్లవారు మరి ఏం చేస్తారు, నాకు నైట్ షిఫ్ట్ అనేటప్పుడు మాకు 1:30 or 2 AM మిడ్ నైట్. ఆ తర్వాత ఏం చేయాలి, మేము బస్సులు ఉండవు ఏముండవు, మనకి పేపర్లు వేసుకుని కింద పడుకుని లేచి పొద్దున్నే 5ంటికి దానికి ఒక వాడిని పెట్టుకుని టీమ్ లాగా ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు లేపేవాడు ఒకటి ఉంటారు, పడుకునే వాళ్ళు ఒకటి ఉంటే వాళ్ళు లేపంగానే వెంటనే బయలుదేరి ఆ కిందకి వచ్చి ఇరానీ చాయ్ హౌస్ ఏదో ఉంది ఒకటి అక్కడ డౌన్లో మాసప్ ట్యాంక్కి వెళ్ళేటప్పుడు, అక్కడ టీ తాగి అక్కడ నుంచి మళ్ళీ మైదీపట్నం గాకి వెళ్ళి బస్సు కంఫర్టబుల్గా కూర్చుని వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి ముందు, అటు వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళేవాళ్ళం అన్నమాట. తర్వాత ఒక బండి కొనుక్కున్నాం అనుకోండి, బండి కొనుక్కుని వెళ్ళిన తర్వాత కూడా రాత్రి 3 అయ్యేది ఇంటికి వెళ్ళేటప్పుడు. 3ంటికి రాత్రి వెళ్తే 5:30కి 5:05 లేవాల్సి వచ్చేది నేను. ఎందుకంటే 6ంటికి నాకు ఆల్ ఇండియా రేడియోలో బులెటిన్ ఉండేది, FM
గంట గంటకి బులెటిన్స్ ఇచ్చేవాళ్ళు, వార్తలు రెయిన్బో అనేటువంటి ఛానల్ ఛానల్ FM రేడియో రైన్బో. ఛానల్లో. అందుకని ఏంటంటే మనం 5 వెళ్ళాలి. లేదు అన్నా కానీ నాకు మెయిన్ బులెటిన్ కూడా మేము స్క్రిప్ట్ రాయాలి, న్యూస్ రాయాలి. సో ఆ మెయిన్ బులెటిన్ 7కి ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఏ రకంగా చూసినా 5 కల్లా లేవాలి. 5:30, 5:45 కల్లా నేను ఎటువంటి బస్సులో రావాలి. అక్కడికి నేను ఏం చేసేవాడిని, రాత్రే ఒక ఫస్ట్ బులెటిన్ నేను రెడీ చేసుకుని మెంటల్గా ప్రిపేర్ అయ్యి దాన్ని అవసరం అనుకుంటే రాసేసుకుని టకటక వచ్చేసి ఫస్ట్ ఇలాగే స్టూడియోలో న్యూస్ రీడర్ వాళ్ళు వస్తారు కదా, ఆర్జేలు అంటాం, ఆర్జేలకు వెంటనే ఇచ్చేసేసి ఫస్ట్ బులెటిన్ అయింది అమ్మయ్య అనుకుంటాం, లేదా మనమే చదివేవాళ్ళం. సో మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికల్లా మా బాబుకి వాడు బీటెక్ అప్పుడే కొత్తల్లో తెలంగాణ హడావుడిగా ఉంది, అప్పుడే మేము ఆంధ్ర నుంచి వచ్చాము. సో వాడిని మళ్ళీ కాలేజీ దగ్గర దింపి రావడము, ఇవన్నీ మళ్ళీ తర్వాత మళ్ళీ భోజనం చేసి పడుకుని మళ్ళీ ఆఫీసు. ఈ మధ్యలో 11ంటికి ఎడిటర్ గారు ఫోన్ చేసి మీటింగ్ ఉందనేవాడు. సో ఇట్లా ఎన్నో కష్టాలు వస్తాయమ్మా. సో కాబట్టి ఏంటంటే వీటన్నిటినీ మనం రాసేటప్పుడు ఎక్కడా కూడా ఎవరిని నొప్పించకుండా రాయటం, ఇది రాయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం కాస్తంత చమత్కార ధోరణి తీసుకురావాలి, కొంత నాటకీయత పట్టు రావాలి. ఈ నాటకీయత చమత్కారం ధోరణి వల్ల ఏమవుతుందంటే మీకు చదివే పాఠకుడికి చాలా ఈజీగా వెళ్ళిపోతుంటుంది. అందుకనే ఇప్పుడు జీవన్ రాగాల పుస్తకం రెండో భాగం కూడా వేయగలిగాను, అది కూడా బాగుందని అంటున్నారు. కమర్షియల్ గా సక్సెస్ సార్? కమర్షియల్ అంటే దాని అర్థం నాకు తెలియదు, ఎందుకంటే నేను మీరు ఖర్చు పెట్టుంటారు కదా అయ్యా బుక్ పబ్లిషింగ్ కి, సో మీకు అంతవరకు రిటర్న్స్ రావటం అంతవరకు పర్వాలేదు. మీరు పెట్టిన ఖర్చు అయితే మీకు వచ్చింది కదా. ఫస్ట్ పార్ట్ అయితే బాగా సక్సెస్ అయింది. చాలా మంది దాన్ని, ఎందుకంటే చాలా మంది పుస్తకం అనేసరికి సందేహిస్తూ ఉంటారు, ఆ ఖర్చు ఆ పుస్తకాలు అలాగే కట్టలు అలాగే ఉంటాయి, అవేమో కళ్ళ ముందు ఖర్చు కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి, అందుకని ధైర్యం చేయరు. అందుకనే ఇప్పుడు నేను కూడా ఈనాడులోనో లేకపోతే ఇంకో పెద్ద పెద్ద పేపర్లో రివ్యూల కోసం అని కూడా నేను ఎక్కువ తపన పడలేదు. అంటే వచ్చినాయి అనుకోండి, నేనేం చేశానంటే నాకు నేనే ఒక ప్రమోట్ చేసుకుంటూ ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను చాలా వెరైటీ చేశారు సార్. మీ ప్రమోషన్ మాత్రం చాలా బాగుంది. నేను అది చూసి అనుకున్నాను, నేను కొనాలనుకుని కూడా మీరు నాకు ఇంత తెలుసు కదా, మీరు నాకు ఎందుకు బుక్ ఇవ్వరని నేను కొనలేదు. కరెక్ట్ కదా. అలాంటి వాళ్ళకి మా తప్పనిసరిగా నేను పంపిస్తున్నాను. అయితే పోస్ట్ లో పంపించలేకపోతున్నాను, ఎందుకంటే అసలే ఫ్రీ, ఆ 5 పోస్టల్ చార్జెస్ అంటే కొంచెం రైటర్ గా కొంచెం లేదండి సార్. నేను కూడా నిజానికి కొనాలి, న్యాయాన్ని అయితే కొనాలి. అయితే ఒక్కటి సార్, ఇప్పుడు మనం మీరు అసలు మీకు ఈ స్వభావం ఎలా వచ్చింది ఏంటి అని తెలుసుకోవడానికి ఒక్కసారి మీ చిన్నతనంలోకి వెళ్దామా? నందిగామ అన్నారు కదా మీ స్వస్థలం, నందిగామ దగ్గర అడవిరావులపాడు పల్లెటూరా సార్? అది పక్కా పల్లెటూరు. నేను ఒక మాట చెప్పొచ్చా? చెప్పండి. ఈ పల్లెటూరు అంటే అట్లా ఇట్లా కాదు. 1947వ సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చింది. 1957 అంటే కరెక్ట్ గా 10 సంవత్సరాలు నేను పుట్టాను. ఈ 1957లో ఇప్పటికే పల్లెలు ఎలా ఉన్నాయో మనందరూ తెలుసు. ఆ రోజుల్లో గుడ్డి దీపాల బతుకులు, కరెంట్ అనేది రాలేదు, రోడ్లు లేవు, కనీసం చదువుకోవటానికి అక్కడ మినిమం ఫెసిలిటీస్ లేదు, వైద్యం అనేది అంతంత మాత్రం. మంత్రసాని వచ్చి పురుడు పోయాల్సింది తప్ప అక్కడ ఎవరు డాక్టర్లు కానీ హాస్పిటల్స్ కానీ ఏం లేవు. అటువంటి పరిస్థితుల్లో నేను ఆ పెంకుటిల్లు వాతావరణము చుట్టూతా, ఇవాళ మనం ఏమంటామంటే అన్హైజీనిక్ అట్మాస్ఫియర్, ఎంత బాగా చెత్త, ఇక్కడ మేము అసలు ఉండమంటారు మా పిల్లలు కానీ పిల్లలు కానీ. ఇప్పుడు నేను చెప్తుంటే, కానీ అలాంటి చోట పుట్టి జస్ట్ నిజంగా చెప్పాలంటే నేను ఆ పుస్తకంలో కూడా రాశాను, ఎలుక పుట్టింది అని రాశాను ఫస్ట్ చాప్టర్. ఏంటి సార్ ఎలుకకి మీకు సంబంధం? ఎలుక్కి నాకు ఏమిటి సంబంధం అనేది నేను తర్వాత కానీ అది వివరంగా చెప్తాను. అయితే ఏంటంటే అది ఎందుకు వచ్చిందంటే, మా మంత్రసాని అప్పుడు మా అమ్మగారికి పురుడు పోసినప్పుడు మంత్రసాని అన్నదట, ఎలుకలా పుట్టాడు ఈ అబ్బాయి అని. చిన్నగా బుజ్జిగా ఇంతే చిన్నవాడు, ఎక్కువ ఎలకలాగా అంటారు, చిన్నగా మామూలుగా సన్నగా చిన్నగా అన్నమాట. ఎలక పిల్లలా ఉన్నాడు. ఈ విషయం నాకు మా బామ్మ కొంచెం నేను పెద్ద అయిన తర్వాత 7 ఏళ్ళు 8 ఏళ్ళు అలా వచ్చినప్పుడు మా బామ్మ, అరే నువ్వు ఎలుక పిల్లలా పుట్టావురా,
నీకు అసలు కాళ్ళ కాళ్ళ మీద పడుకోబెట్టి స్నానం చేస్తుంటే కాళ్ళ మధ్య సందు ఉంటుంది, ఆ సందులో జారిపోయేవాడు నువ్వు అసలు. అయ్యయ్యో. ఆహాహా. అంత బలహీనంగా ఉండేవాడురా నువ్వు అసలు. వైద్య సదుపాయాలు లేవు, ఏమి లేవు. అలాంటివి నువ్వు ఆ భగవంతుడే నీకు ఆయుష్ ఇచ్చాడని అంటుండేవారు. అందుకని మీరు ఎన్నో సంతానం సార్? మీ తల్లిదండ్రులు వాళ్ళ నేపథ్యం ఒకసారి చెప్తే. మా అమ్మగారు వాళ్ళు కానూరు వాళ్ళు, వారు కంకిపాడు వాళ్ళు. ఉమ్, సరే మా నాన్నగారేమో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. ఉమ్, ఆయన ఊర్లు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎక్కడ ఒక చోట ఉండదు, ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ కదా. ఉమ్, అందుకని తిరుగుతున్నప్పుడు మేము రకరకాల ఊర్లు కూడా చూడాల్సి వచ్చింది. ఉమ్, అలా చూడటం కూడా ఒక రకంగా మాకు కొంచెం ఆనందదాయకంగా ఉండేది. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే సార్ మా ఊరు వెళ్ళాలి, అవును, మా ఊరు వెళ్ళాలి అంటే మేము నందిగాం రావాలి ఫస్ట్. అవును. నందిగాం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అడవిరావులపాడు ఉంటుంది. మధ్యలో ఏమన్నా ఆ రోజు ముందు రోజు వర్షం పడి భారీ ఎత్తున భారీగా వర్షం పడిందంటే ఇక రోడ్డు మూసుకుపోతుంది, మధ్యలో వాగులు వంకలు వచ్చేస్తాయి అన్నమాట. ఓ, సరే ఎంత సంబరం అంటే మా బామ్మకి మేము వస్తున్నామంటే ఆ ఎడ్లకి చక్కగా మువ్వలు కట్టేసేది, ఉమ్, కొమ్ములకి రంగులు వేయించేది. వాటికి ఇట్లా ఎద్దులకి ఇప్పుడు మనం కనుక ఏదో అంటారు లేడీస్ ఇలా పెట్టుకుంటారు అవునవును. దాన్ని ఏదో పాపిడి అంటారు. బిళ్ళలు. అన్న అలాగే వాటికి కూడా ఏదో ఉంటాయి అవునవును. కుచ్చుల్లాగా, అవి ఇట్లా ఇట్లా ఊగుతుంటాయి అనమాట. అవన్నీ కట్టేవాళ్ళ. అన్ని కట్టి ఎంత గూడు బండి, ఒక గూడు కట్టేసి అంతా అంటే మా మనవాళ్ళు వస్తున్నారు, మా మనవరాలు వస్తున్నది అని చెప్పేసి ఆమె ఎంత తపన పడిపోతూ చేసేవాళ్ళు అనమాట ఏర్పాట్లన్నీ కూడా. ఎంతమంది సార్ మీరు? ముగ్గురం అండి. అచ్చా. అంటే యాక్చువల్గా 5గురం. ఉమ్, ఇందాక నేను మొట్టమొదటి మీకు చెప్పాను, హెల్త్ సరైనటువంటి వైద్య సౌకర్యం. మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవటము, వీటి వల్ల పైన ఉన్నటువంటి ఇద్దరు, ఒక అన్నగారు ఒక అక్క, వాళ్ళు ముందుగానే నాకు ఊహ కూడా తెలియని రోజుల్లోనే వాళ్ళు. ఓకే, ముగ్గురు ఉమ్. ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు మిగిలాము. ఓకే. సో అట్లా అటువంటి దాంట్లోంచి వచ్చాం కాబట్టి రకరకాల ఊర్లు చూడగలిగాము. ఆ ఊర్లు చూడటం వల్ల ఏంటంటే మనకి ఆ లైఫ్లో కూడా డిఫరెన్షియేషన్ కనపడుతుంటుంది, ఆ వేరియేషన్ కనపడుతుంటుంది. ఉమ్, అందులో ఇప్పుడు నా జీవన దాఖలు అందుకని నీకు మంగళగిరి పానకాల స్వామి గుడి గురించి కానీ, కనకదుర్గమ్మ వారి గుడి గురించి కానీ, ఎందుకంటే మా ఫాదర్ అక్కడ పనిచేశారు దాంట్లో. ఓకే. సో నేను అడ్డతో కూడా ఎక్కడ నేర్చుకున్నా, సైకిల్ ఎలా పడ్డాను. ఓకే. మీ చిన్నప్పుడు అనుభవాలనే ఉంటాయి అందులో. ఆ రేడియోది కూడా ఒక చాలా వండర్ అండి అసలు. రేడియో అనేది మనం నా నా ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా మందికి ఫస్ట్ రేడియోనే కదా కమ్యూనికేషన్ అంటే. అవును, ఆ రేడియో పెట్టెలో నుంచి మనిషి మాట్లాడుతున్నాడా అని చెప్పి వెనక్కి వెళ్ళి చూసిన రోజులు అవి. అవునవును, అవును సార్. ఆ లైట్లు ఏదో వెలుగుతూ ఉంటాయి, బల్బులు, దాంట్లో ఏదో చిన్న చిన్న మనుషులు ఉన్నారేమో. చిన్న చిన్న మనుషులు ఉన్నారేమో అని చెప్పేసి అనుకునే వాళ్ళం. కరెక్ట్. ఇప్పుడు ఈ కాలం మన వాళ్ళకి కానీ మనం ఏం చెప్పామనుకో, ఇదేదో పాండవ లాగా ఉంది, లేకపోతే ఇంకేదో లాగా ఉంది, అవును. తాత మీరు అద్భుతమైన లోకల్లో ఉన్నారు అంటారు వాళ్ళు. కానీ అద్భుతమా కాదా అని నాకు తెలిసైతే చాలా ఆనందించాం మనం. అవును సార్. అటువంటి అమాయకపు రోజులు అన్నమాట అవి. అలాంటిది నేను ఆంధ్రప్రభలో చేరిన తర్వాత ఒకసారి ఆల్ మీ ఇండియా రేడియో, చదువు అంతా అక్కడేనా సార్? నందిగామ దగ్గర అయిందా మీ చదువు? నేను డిఫరెంట్ అంటే ఎలిమెంటరీ స్కూల్ ఒక చోట, హై స్కూల్ కొంత భాగం గుంటూరులో, తర్వాత అంటే ట్రాన్స్ఫరబుల్ జాబ్. జర్నలిజం లో ఏమైనా చేశారా సార్? డిగ్రీ కానీ లేదమ్మా, మామూలుగా చదువుకుని జర్నలిజం లో చేరారా? చెప్తా, అదే ఒక్క నిమిషం. రేడియో గురించి చెప్తున్నా కదా. నేను ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి మీరు ఒకసారి రండి ఆఫీస్కి అన్నా. అంటే ఆల్ ఇండియా రేడియో ఆఫీస్కి వెళ్ళి అక్కడ బందర్ రోడ్లో ఉంటుంది. వెళ్తే మీరు నడుస్తున్న చరిత్ర అని ఒక వీక్లీ బులెటిన్ రాయాలండి, అది మీరు చదివితే బాగుంటుంది అన్నారు. అది అసలు ఆల్ ఇండియా రేడియో ఎందుకు చెప్తున్నా అంటే, ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి అడుగు పెట్టి, ఆకాశవాణి రేడియో కేంద్రంలో అడుగు పెట్టి అక్కడ ఉన్నటువంటి మహాత్మా గాంధీ చిత్రపటాన్ని చూసి తన్మయం చెంది, అసలు నా అంత అదృష్టవంతుడు ఇంక ఉండడేమో. ఎందుకంటే నేను ఏ రేడియోనైతే వెనక మనుషులు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా మనం కూడా మాట్లాడితే బాగుండు అని అనుకున్నాను. ఆ కళ నెరవేరింది నాకు. కాబట్టి ఏంటంటే నేను నిజంగా చాలా అదృష్టవంతులు అనుకున్నాను అనమాట. ఇక జర్నలిజంలోకి ఎందుకు వచ్చారంటున్నారు. నేను నిజంగా జర్నలిజంలో రావటమే ఒక పెద్ద, ఒక రకంగా చెప్పాలంటే వండరే. కారణం ఏంటంటే నేను ఎంఎస్సి బాటనీ నాది, బాంబే యూనివర్సిటీలో, అక్కడ ప్లాంట్ ప్యాథాలజీ సబ్జెక్టు. నాకు చిక్మగళూరులో, బెంగళూరు చిక్మగళూరు దగ్గర బెలహానూర్ అనేటువంటి అనుకుంటున్నా పేరు, నాకు అక్కడ ఒక కాఫీ తోటల్లో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టు
వచ్చింది. సైంటిస్ట్ పోస్ట్ లాగా అన్నమాట. అది వచ్చినప్పటికి కూడా ఇంట్లో వాళ్ళు అంత అడవుల్లో గిడవుల్లో ఉంటే ఎలా ఉంటాను అని చెప్పేసి అనటం వల్ల కొన్ని కారణాల వల్ల నేను వెనక్కి తగ్గాను. వెనక్కి తగ్గేసి రీసెర్చ్ ప్రాజెక్ట్కి జాయిన్ అయ్యాను వైజాగ్లో. ఉమ్, అది నాకు వచ్చినట్టు అక్కడ టర్న్ తిరిగిందమ్మా. ఉమ్, నేను జర్నలిస్ట్ ఎందుకు అయ్యానని మీరు అన్నారు కదా. అవును. ఒక సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ చేస్తున్నవాడు సడన్ గా టర్న్ తిరిగి జర్నలిస్ట్ ఎందుకు అయ్యాడంటే కేవలం ఒక నాటు పడవ వల్ల. పడవ ఖచ్చితంగా అంతే. మీకు చాలా విచిత్రంగా ఉంది. ఎస్ అంతే ఈ ఎందుకంటే మాకు రీసెర్చ్ అనేది మాకు సంబంధించిన ప్రయోగాలు ఏంటంటే ఈ నాటు పడవలు తొందరగా పాడైపోతున్నాయి. సముద్ర జలాల్లోకి వెళ్ళి వాళ్ళు 5 ఏళ్ళకి కొన్నటువంటి 5 ఏళ్ళకే అవి పాడైపోతున్నాయి అమ్మ. ఉమ్, ఎందుకు ఇంత తొందరగా పాడైపోతున్నాయి? పాపం దానివల్ల ఏంటంటే అప్పు పెట్టి కొంటాడు ఆ పడవని, కానీ అప్పు తీరే లోపల అది చిల్లులు పడిపోతున్నది. అదే ఎట్లా? దీంట్లో సోషియో ఎకడమిక్ ప్రాబ్లంగా అనుకున్నారు చాలా మంది. కాదు, దీంట్లో సైంటిఫిక్ కోణం ఉంది అని గవర్నమెంట్ గుర్తించి దాంట్లో ఫుడ్ ప్రిజర్వేషన్ సెంటర్ వాళ్ళు న్యూఢిల్లీలో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకుని వస్తే ఆ ప్రాజెక్ట్ తరఫున మా చిన్నమామ గారు దానికి సంబంధించిన వర్క్ చేస్తున్నారు. ఆయన వైజాగ్లోనే. ఆయన ఇంట్రెస్ట్ చూపించడంతో నేను కూడా ముందుకు కదిలాను అనమాట. సో అట్లా నేను ఆ ప్రాజెక్ట్లో చేరాను, రీసెర్చ్ ప్రాజెక్ట్. చేరినప్పుడు నా పని ఏంటంటే ఆ చిల్లులు పట్టడానికి పడవకి 2 కారణాలు. ఒకటి జువాలజీ, 2 బాటనీ. అంటే జంతువులకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి మొలస్కన్స్ అటాక్ చేసి వాటికి నీళ్ళల్లో ఉంటాయి, సముద్రంలో ఉంటాయి, నత్తలు గుల్లల్లాగా. వాటి వల్ల చిల్లులు మెత్తబడుతుంది అది. తర్వాత చిల్లులు పడిపోతాయి. దాంతోపాటుగా ఒక రకమైన ఫంగస్ అటాక్ అవుతుంది. సో ఫంగస్ అనేది బాటనీ సబ్జెక్ట్, అదేమో జువాలజీ సబ్జెక్ట్. కాబట్టి ఒక 2-3 జువాలజీ వాళ్ళని, 2-3 బాటనీ వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ రన్ చేస్తుంటే నేను అడపాదడపా ఏమిటి దాని శాంపిల్స్ సేకరించుకోవటం కోసం నేను అక్కడ సముద్ర తీరానికి వెళ్ళి ఒక జాలర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాకు 2 కోణాలు అర్థమైనాయి. ఒకటి, నిజమేరా నాయన, ఈ ఫంగస్ అటాక్ వల్ల ఈ పడవలు కూడా ఛిద్రమవుతున్నాయి. ఒక జువాలజీ కాదు, బాటనీ కూడా మన షేర్ కూడా ఎక్కువ ఉందని చెప్పి రీసెర్చ్ పరంగా ఆనందించడం ఒకటి. రెండవది, వాళ్ళ ఛిద్రమైనటువంటి పడవలు కాదు ఛిద్రమైంది, వాళ్ళ జీవితాలు ఛిద్రమవుతున్నాయి. వాళ్ళ సోషియో ఎకనమిక్ లైఫ్ అనేది ఎంతకాలం పోయినా అంతే. వీళ్ళకి మధ్యలో ఎవడో ఒకడు ఉంటాడు, మీడియేటర్ ఎవడో ఉంటాడు, కొంచెం జబర్దస్తి చేసేవాడు ఎవడో ఉంటాడు. వాడు అప్పుడు ఇప్పిస్తాడు. వీళ్ళ పడవలు తర్వాత వీళ్ళందరినీ వాడు గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఈ రకమైనటువంటి రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. సో దీంట్లో ఇన్ని కోణాలు ఉన్నాయన్నమాట. సో అందుకని ఒకరోజు రాత్రంతా నేను అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ గుడిసెలో ఉండిపోయాను నేను. గుడిసెలో ఉండిపోయి వాళ్ళు పెట్టిన గంజి తాగాను. ఇంకా నాకు వేరే సోర్స్ లేదు ఇక. అయితే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కబుర్లన్నీ వింటే నాకు ఆ రోజు రాత్రి నుంచి 2 రోజుల పాటు నేను హాస్టల్కి వచ్చి, రీసెర్చ్ హాస్టల్కి, నా మనసులో లేకుండా అయిపోయింది. ఆ కోపంలోనూ, ఆ ఆవేశంలోనూ, ఆవేదనలోనూ, లేకపోతే ఏదో రాయాలన్న తపనతోనూ ఒక పెద్ద ఆర్టికల్ రాసి రాసాం. ఫస్ట్ ఆర్టికల్ సార్ అది. ఫస్ట్ ఆర్టికల్ మీరు ఎప్పుడు రాయలేదు? నిజం చెప్తున్నా, రాయలేదు. చిన్నప్పుడు కూడా కథలు అలాంటివి ఏమి కాదు, కవితలు. అంటే కాలేజీ సాగునీరు కోసం అని చెప్పి నేను రాసిన ఆర్టికల్స్ వెనక్కి వచ్చేసినాయి, పబ్లిష్ అవ్వలేదు అవి. కానీ ఇది మొట్టమొదటిసారి నాకు ఆవేశంతో, ఆవేదనతో సైంటిఫిక్ కోణము, సోషల్ ప్రాబ్లం కోణము, ఎకడమిక్ కోణము, ఇవన్నీ సబ్హెడ్డింగ్స్ పెట్టుకుంటూ ఇవన్నీ రాసి నేను ఒక 2 పేజీలు అప్పట్లో రాసి పంపిస్తే ఈనాడికి పంపించాను. వెనక్కి వచ్చేసింది. వెనక్కి ఎలా వచ్చింది? దానిపైన ఒక లెటర్ పెట్టాడు, సమగ్రంగా రాసి పంపించండి, వెనక్కి పంపిస్తున్నాను ఏమనుకోవద్దు. ఇంకా దాన్ని నేనేం చేశానంటే ప్రతి పాయింట్ని కొంచెం ఎలాబరేట్ చేసి దాన్ని ఇంకొంచెం మన లైబ్రరీ ఉంది కదా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి, తర్వాత మా రీసెర్చ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గైడ్స్ని అడిగి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని, వాళ్ళకి ఎందుకు నచ్చిందంటే ఇందులో ఇన్ని కోణాలు ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజుల్లో. ఇది నేను చెప్పింది ఎప్పుడంటే మీకు 1981 or 82 ఆ ప్రాంతాల్లో సంగతి ఇది. ఆ రోజుల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇన్ని కోణాలు ఉన్నాయా అని.
అది మళ్ళీ నేను రాసి అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఇక నాకు బాగా హెల్ప్ చేశారన్నమాట. అరే ఆ పుస్తకం తీసుకురా, నువ్వు కూర్చోరా నేను తీసుకు అరే నాకు కాఫీ కావాలరా, కాఫీ కదా నేను పట్టుకొచ్చి ఇస్తారా, అరే నాకు ఇడ్లీ కూడా కావాలి పనిలో పని కాస్త అని చెప్పి అంత ప్రోత్సహించారన్నమాట అన్ని రకాలుగా. తర్వాత నేను అప్పటికే నేను ఎంబీబీఎస్ ఎంట్రన్స్ క్లాసులు చెప్తుండేవాడిని నేను అక్కడ బాటనీ సబ్జెక్ట్ లో. వాళ్ళు కూడా నాకు ఎంకరేజ్ చేసిన, ఏంటి ఈనాడులో మళ్ళీ వివరంగా రాయమన్నట్టు, ఈనాడు వాడు వివరంగా రాయమన్నాడు అంటే ఇంకెంతకన్నా ఇంకేం కావాలి, వాళ్ళు నువ్వు క్లాసులు రావద్దు బాబు, వారం రోజుల పాటు నువ్వు ఆ పని మీద ఉన్నాడు. వారం రోజుల పాటు ఏదో పెద్ద యూపీఎస్సీ ఎగ్జామ్ లాగా అన్నీ తయారు చేసి, ఈ లోపల మాకు విష్ణు అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి చేత కొన్ని ఫోటోలు కూడా తీయించేసి, ఆ జాలర్ల ఫోటోలు, వాళ్ళు అన్నం తింటున్నవి, వాళ్ళ పడవల దగ్గర పోతున్నవి, అవి ఇవి అన్ని వాళ్ళ బాధలు, కళ్ళెమ్మ నీళ్ళు వస్తున్నవి, అట్లాంటివన్నీ ఏదో రకరకాల కోణాలు తీసి పంపించి ఇదంతా కలిపి ఒక పెద్ద ఫైల్లా తయారు చేసి రిజిస్టర్ బోర్డు చేసాం. కబుర్ లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత నేను మధ్యలో నందిగాం వచ్చాను. నందిగాం వచ్చి 11కి ఉదయం పూట 11 మిత్రులందరం కూర్చొని కాలక్షేపంగా టీ తాగుతున్నాం. మా పోస్ట్ మ్యాన్ మాకు అందరూ తెలిసిన వాళ్ళే కదా, నాగరాజు అంటారు నన్ను మా ఊర్లో, నాగభూషణ్ రావు అనేది అఫీషియల్ నేను. నాగరాజు గారు మీ ఈనాడు వాడు ఏదో పంపించాడండి మీకు అన్నాడు. ఆ పేపరు తర్వాత ఇంకో కవరు, ఆ మనీ ఆర్డర్ అనుకుంటా, 100 రూపాయలు. ఆ రోజుల్లో ఎక్కువేమనేమో. మరి 4 రోజులు పట్టింది మాకు ఖర్చు పెట్టడానికి. మా ఫ్రెండ్స్ 5గురం కలిసి ఆ 100 రూపాయలని బాగా ఎంజాయ్ చేశారు. జీరోకి తీసుకురావడానికి మాకు 5 రోజులు పట్టింది. ఈ రోజుల్లో అయితే పట్టదులేండి. ఈ రోజు పట్టదు. 1 కోటి రూపాయలు ఇచ్చిన నాకు తెలుస్తుంది ఇప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో. అది మొదలంటారు, అది మొట్టమొదటి ఆర్టికల్. దాంతో ఇక అక్కడి నుంచి నేను రకరకాల ఆంధ్రపత్రికల్లోను, ఇంకా రకరకాల ప్రజాశక్తిలోను, రకరకాల సామాజిక స్పృహ ఉన్నవి అలాంటి ఆర్టికల్స్ రాయడం వల్ల మొత్తానికి ఏంటంటే జర్నలిజం మీద కొంత మక్కువ పెరిగింది అనుకున్న టైంలో ఈనాడు వాడు మళ్ళీ లెటర్ పంపించాడు, ఏమంటే సబ్ ఎడిటర్ పోస్టులు ఖాళీ అప్లై చేసుకోవచ్చు మీరు అని. అప్పట్లో అలా చెప్పేవాళ్ళు అనమాట. చెప్పేవాళ్ళు కొంత. అంటే నాకైతే వచ్చింది, మరి మిగతా వాళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. అంటే అప్పట్లో పేపర్ ప్రకటనలు ఇవన్నీ లేవేమో మరి. సో వస్తే మేము వెళ్తే అక్కడ కాంపిటీషన్ ఉంది. అక్కడ దాదాపు 20-30 మంది రాశారు పరీక్ష. రామోజీరావు గారు స్వయంగా ఇంటర్వ్యూ చేశారు అందరినీ కూడా. ఆయన పెద్ద ఆయన పాపం ఈ రోజున కీర్తిశేషులు అయ్యారు వారు. ఆయన ఒక ఐకాన్ అంతే. ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మహా మీడియా చక్రవర్తి ఆయన 15 నిమిషాలు నాతో మాట్లాడారు. ఆ రోజు నాతో మాట్లాడారు తప్పు, సారీ, నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆయన సింహంలా కూర్చున్నాడు, నేను గదిలోకి తలుపు తీసుకుని వెళ్ళాను ఒక ఎలుక పిల్లగా. మళ్ళీ ఇక్కడ కూడా ఎలుకే. వెళ్ళేటప్పటికెళ్ళి నాకు అప్పటికి ఏమైందంటే ఎట్టకైనా సరే ఉద్యోగం సంపాదించాలనో లేదా కొన్ని ప్రజాశక్తి విషయాలందరూ అన్నిట్లో ఆర్టికల్స్ రాయడం వల్ల కాస్త వేమన శతకము అవి ఇవి అన్ని బాగా ఏదో నేను పెద్ద గొప్ప అనుకునేవాడిని. మా ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే పాపం అమాయకంగాను. అందుకని అందులో ఆ అమాయకపు ఫ్రెండ్స్ సర్కిల్లో నేను గొప్ప అనుకునేవాడిని. అలా అనుకునే పెద్దానికి ఒక కొటేషన్ అన్నమాట, వేమన శతకంలో పద్యము ఏదో ఒకటి చేసేస్తుంటే, అబ్బో వీడి పెద్ద హీరోరా, వీడు చాలా ఎదిగిపోయారా బాబు, నేను ఎదగలేదు, అక్కడే ఉన్నాను, వాళ్ళు ఎదిగారు, అది వేరే విషయం. జీవితంలో అదొకటే కాదు అని తర్వాత తెలిసింది మనకి. అట్లా ఆయన నా స్క్రిప్ట్ అంతకుముందు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనమాట. పొద్దున పూట రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత పాస్ అయిన వాళ్ళు లిస్ట్ పెడతాం అన్నారు. సరే అందులో నా పేరు ఉంది, అమ్మాయి అనుకున్నా. తర్వాత ఆయన భోజనం చేసి వచ్చిన 2:30, 3:30 ఆయన అందరిని పిలుచుకుని నన్ను కూడా పిలిచారు. 10 నిమిషాలు, అరౌండ్ 15 నిమిషాల మధ్యలో అయిపోయింది. చూసి నీకు శ్రీశ్రీ వేమన అంటే ఇష్టమా? అప్పుడు చాలా ఇష్టం అని వేస్తారు. అంటే ఏంటంటే కాదంటే మళ్ళీ ఉద్యోగం పోతుందేమో అని ఒకటి, రెండోదేమో అబ్బా భలే గుర్తించాడే అని సంతోషం. నిజంగా మనం ఏదో అప్పటికే వేమన శతకము అవి ఇవి చదువుతుండే వాళ్ళం, పద్యాలు వాటి వివరణలన్నీ. శ్రీశ్రీ అంటే కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేది అప్పుడు ఆ రోజుల్లో. ఆకలి రాజ్యం సినిమా వచ్చిన కొత్తలో కదా, నిజంగానే ఉద్యోగాలు కూడా తక్కువ ఉండేది. ఆకలి రాజ్యం యొక్క ఆ ఫీలింగ్ మాకు కూడా తగిలింది. ఎంత చదువుకున్నా కానీ, ఎంఎస్సీ చేసినా కానీ, ఏం చేసినా ఉద్యోగాలు వెంటనే వచ్చే పరిస్థితి లేదు అప్పుడు. అవును, చాలా ఇదిగా ఉంది అప్పుడు. 80s లో మీకు అసలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళినా అంతే,
ఎక్కువ ఉద్యోగాలు రావు. ఎప్పుడో మనం ఇంకో చోట చేరి పెళ్లి చేసుకుని 2 పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లెటర్ వచ్చేది. నువ్వు రావయ్యా, ఇంక మేము రానులేని కూర్చోటం. సో అట్లా ఉండేది ఆ రోజుల్లో. ఏంటంటే వచ్చింది మీకు ఈనాళ్ళు. అలా వేమన విరాస్తే ఆయన అన్నాడు అన్నమాట. అప్పుడు ఏంటి మీకు వేమన శిస్త్రి అంటే ఇష్టం? అవును ఇష్టం అన్న. అంటే ఆయనకు అర్థమైపోయింది వీడు కొంచెం అతిగా పోతున్నాడు అని. అయ్యో పెద్ద అంటూ అదే కోట్ చేశారు, అట్లా రాయక్కర్లేదయ్యా మీరు, ఎందుకు ప్రతి అంటే ఆయన కాకరకాయ గురించి వ్యాసం రాయమన్నా సరే మనం శ్రీశ్రీ కొటేషన్ పెట్టడం పైన. అంటే చిన్నప్పుడు కనుక ఆవు వ్యాసం ఉంటే మనం చదువుకున్న వ్యాసం ఏది ఉంటే అదే రాసేయటం అక్కడ అంతే అన్నట్టుగా ఉందన్నమాట. సరే ఏదో మొత్తానికి 10 నిమిషం మాట్లాడారు, స్పార్క్ ఉంది అనుకున్నారేమో ఇచ్చారు. ఆ తర్వాత నేను ఎక్కువ కాలం ఈనాడులో నేను ఉండలేకపోయాను. ఎన్నాళ్ళు చేశారు సార్? నేను ఒక 8 to 9 months ఎంతో చేశాను. అంతే. ఎక్కడ? హైదరాబాద్, సోమాజీ. తర్వాత నాకు వెంటనే ఏమైందంటే ఆంధ్రప్రభ వాడు కాల్ఫర్ చేశాడు, పెద్ద ఎత్తున ప్రకటన ఇచ్చాడు పేపర్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్ చదివిన వాళ్ళు కూడా సబ్ ఎడిటర్ పోస్ట్ కి పెట్టుకోవచ్చు అని చెప్పి భారీ ఎత్తున ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిందన్నమాట. ఇఫ్ ఎలిఫెంట్ ఫ్లై ఓవర్ ద స్కై, ఇఫ్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఈస్ ట్రూ అనేవాళ్ళు అన్నమాట ఆ రోజుల్లో. అట్లాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిందంటే వాడు నిజంగానే ఎంఎస్ అంటే ఆ లెవెల్లో ఇస్తాడులే మనకు అనుకుని వెళ్ళాం. అక్కడ ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అన్ని చేసి మమ్మల్ని రకరకాలు అంత ఫిల్టర్స్ చేసి పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, వాసుదేవ్ దీక్షితులు గారు, మహానుభావులు అందరూ, అజంతా గారు, వీళ్ళందరి ముందు మనం అంతా నిజంగానే మన ఎలుకే అలా వచ్చేస్తే అలా నెమ్మది జర్నలిస్ట్ అయ్యారన్నమాట. సెలెక్ట్ అయ్యా. అప్పుడు ఆంధ్రప్రభలోకి వెళ్ళారా సార్? ఆంధ్రప్రభలోకి వెళ్ళాను. ఫస్ట్ మీ ఈనాడులో మీ అనుభవం ఎలా ఉంది? 8-9 నెలలు చేశాక ఆ అనుభవం ఒక 2 వాక్యాల్లో. మీరు ఏ ఉద్దేశంతో అడిగారో నాకు తెలియదు, కానీ ఇందులో ఈ క్వశ్చన్ చాలా మంది రకరకాల ఉద్దేశాలతో అడుగుతుంటారు, అందుకని అన్నాను. అట్లా కాదు, మీ ఫస్ట్ జాబ్ కదా. ఫస్ట్ జాబ్ అంటే ఐ హావ్ ఎంజాయ్డ్ అలాట్. ఎందుకంటే నాకు మొట్టమొదట ఆ ఉన్నటువంటి 7-8 నెలల్లో ఎంతైనా కానీ స్వల్ప పీరియడ్లోనే ఈనాడు సంస్థ వాళ్ళు సోమా డ్రింక్స్ అని ఒకటి తీసుకొచ్చారు. మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలుసు. ఫ్రూట్ జ్యూస్ ని జామ జ్యూసు, మ్యాంగో జ్యూసు, ఇట్లాగే వాళ్ళని 4-5 రకాల జ్యూసులు పెట్టి దానికి సోమా డ్రింక్స్ అని అదొకటి మొదలుపెట్టారు వాళ్ళు. ఆ తర్వాత ఏమో రిమెంబర్ వెల్ ఇంగ్లీష్ పేపర్ పెట్టారమ్మా వాళ్ళు. న్యూస్ టైమా అంతేనా? రైట్ ఓకే, న్యూస్ టైమా. ఆ పేపర్ ఒకటి పెట్టారు నేను ఉన్నప్పుడు అక్కడ. తర్వాత ఇంకోటి కూడా ఏదో జరిగింది. ఈ 3 చోట్ల నాకు జీతానికి జీతం ఇచ్చారు. అది ఎంత ఇప్పుడు చెప్తే పిల్లలందరికీ, ఇప్పుడు వింటున్న ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళు కానీ మీరు కానీ ఏంటి అనుకుంటారు, 600, 700, 800 ఉండేది, అంతకింద ఎక్కువ ఉండేది కాదు జీతం. దానికి డబ్బులు ఇచ్చారు. ఆ 3 సార్లు 3 జీతాలు అదనంగా అందుకున్నా నేను. అవి ప్రారంభించిన సందర్భంగా ఇచ్చేవాళ్ళు అందరికి. అలా ఇచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారిగా నేను అప్పటిదాకా నేను ప్యాంట్ షర్టు కానీ ఇవి కానీ అంతా నాన్నల మీద లేకపోతే ఇంకోళ్ళ మీద, నాన్నల మీద డిపెండ్ అయ్యేదే కదా మనం. కానీ మొట్టమొదటిసారిగా నేను నా డబ్బులతో ప్యాంట్ షర్ట్ కొనుక్కుని, నా డబ్బులతో మా మామయ్యని, మా పెద్ద మామయ్య వాళ్ళు ఉండాలి, వాళ్ళని ఫ్యామిలీని సినిమాకి తీసుకెళ్తాం సంజయ్ థియేటర్లో చిక్కడపల్లి. ఆ తర్వాత ఏమో ఫ్యాన్ కొనుక్కోవడం, టేబుల్ ఫ్యాను. తర్వాత నాకు నచ్చినటువంటి ఇంకొన్ని పుస్తకాలు నా సొంత డబ్బులతో కొనుక్కున్న సంతృప్తితో కొన్ని విశాలాంధ్రకి, ఇలా నవోదయకి వెళ్ళి పుస్తకాలు కొనుక్కోవటం, ఇవన్నీ చేసి అలా కొంచెం మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. బాగా స్నానం పెట్టారు, ఎందుకంటే పతంజలి గారు వచ్చేవాళ్ళు, దిగ్గజాలు కదా వీళ్ళు. వరదాచారి గారు ఆయన ఒక దిగ్గజం. ఆ తర్వాత కొండవీడు వెంకట పనిచేసేవాళ్ళమ్మ మాతో. పతంజలి గారు పనిచేసేవాళ్ళు. ఎంవిఆర్ శాస్త్రి గారు ఆయన ఒక దిగ్గజం. ఆ తర్వాత ఏమో మీకు కొండవీడు వెంకట కవి గారు, దానిమీద సరికన్న డైలాగులు రాసినటువంటి మహానుభావుడు ఆయన వచ్చి మా క్లాసులు చెప్పేవాడు. అది దీనివల్ల ఏమైందంటే అమ్మా ఇవాళకి కూడా ఇదంతా జరిగి ఎప్పుడో 80s లో జరిగిన కథ కదా, 83, 80 ఆ ప్రాంతాల్లో కదా. ఇవాళకి కూడా
నాకు వాళ్ళంతా చాలా మంది నాకు ఇవాళ కూడా స్నేహితులే, మంచి స్నేహితులే, వాళ్ళు ఎక్కడైనా పని చేయని. అదేనండి. నా జీవన్ రాగాలు మొట్టమొదటి పుస్తకానికి జంజాల శరత్ బాబు అని చెప్పి అతను సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యి సబ్ ఎడిటర్గా రిటైర్ అయ్యాడు. అది అఫ్ కోర్స్ అది వేరే విషయం, కానీ బట్ ఈనాడికి అంకితం అయిపోయాడు అతను. అతని లైఫ్ మొత్తం ఈనాడికి అంకితం అవ్వడం చాలా గ్రేట్ అది. మ్మ్. ఆయన నా దానికి వస్తా అన్నాడు మొన్న. మ్మ్. ఆ మీకు పుస్తకానికి, కానీ ఆయనకి ఆ రోజున జ్వరం రావడంతో రాలేకపోయి, టికెట్ కూడా కొనుక్కున్నాడు కానీ రాలేదు. శ్రీకాకుళంలో ఉంటున్నాడు ఇప్పుడు అతను. మ్మ్. సో అట్లా ఇవాటి కూడా అక్కడ ఉన్నటువంటి పల్లం రాజు గారు కానివ్వండి, లేకపోతే మన శంకర్ నారాయణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకి ఇవాటి కూడా మంచి మిత్రులు వీళ్ళు. సో ఒక చక్కటి మీకు ఒక స్నేహపూర్వకమైన మంచి బేస్ దొరికింది అక్కడ. స్నేహపూర్వకమైన వాతావరణం. ఇందాక మీరు అన్నారే మొట్టమొదటి ఈ కార్యక్రమం స్టార్టింగే ఒక మంచి మాటతో మొదలుపెట్టాం. మంచి మాట అంటే కష్టాలు సుఖాలు ఈ రెండు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. సో కొన్ని ఆనందకరమైన గడియలను మాత్రం మనం గుర్తుపెట్టుకుంటూ, ఈ కష్టాలు బాధలు అందరికీ ఉండేవే, అవన్నీ పక్కన ఉంచాం.